హలో ఎవ్రీవన్, నా పేరు సాయి, సైకిల్ టెక్నీషియన్ డిగ్యాథాన్ విజయవాడలో. ఈ వీడియోలో మనం వచ్చేసి బేసిక్ మెయింటెనెన్స్ సైకిల్ క్లీనింగ్ ఎలా చేయాలో మనం చూద్దామండి. సో బేసిక్గా సైకిల్ మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలంటే ఎవ్రీ రైడ్స్ మనం వెళ్తూ ఉంటాం అనమాట. లైక్ లెట్స్ సేలో సో ఎవ్రీ డే 50 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీక్లీ వన్స్ అండ్ లేదా వీక్లీ ట్వైస్ సైకిల్ క్లీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సైకిల్ మెయింటెనెన్స్లో అండ్ సైకిల్ క్లీనింగ్లో సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అనమాట. ఓకే, కేసెట్, చైన్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసి మనకి ఈ పార్ట్లో వీల్స్ ఉంటాయి. ఓకే, వీల్స్ సార్ ఈ వీల్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ వీల్ క్లీన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మన హెడ్సెట్స్. ఈ పార్ట్లో మెయిన్ వచ్చేసి. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి మన ఫ్రేమ్ అనమాట. బేసిక్ మెయింటెనెన్స్లో ఇది కూడా కవర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనం సైకిల్ క్లీన్ చేసే ముందు ఒకవేళ మన దగ్గర డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అనుకోండి, ఈ డిస్క్ పార్ట్, సో దీన్ని కవర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్ కానీ లేకపోతే స్ప్రే చేసేటప్పుడు వీటిలో పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్లో డిస్క్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది. లైక్ మీకు వియర్డ్ సౌండ్స్ వస్తాయి. బ్రేక్ అప్లై చేసినప్పుడు వియర్డ్ సౌండ్స్ కానీ లేదంటే బ్రేక్స్ అప్లై అవ్వడం కానీ ఆ బ్రేక్స్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఈ క్లీనింగ్కి కావాల్సిన మనకి యూసేజ్ మెటీరియల్స్ ఏంటంటే బేసిక్ బాటిల్ ఆఫ్ వాటర్ కావాలండి. ఓకేనా, అండ్ సోప్ వాటర్ కానీ లేదంటే షాంపూ కానీ లేదంటే డర్ట్ వాష్ ఉంటుంది అనమాట. డర్ట్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సిన ఒక క్లాత్, ఓకేనా, ఒక బంచ్ ఆఫ్ క్లాత్స్ కావాలి. అండ్ సోప్ వాటర్ నేను ముందే మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఓకేనా, అండ్ డ్రై లూప్. ఓకేనా, ఒకసారి మనం చైన్ క్లీన్ చేసిన తర్వాత, చైన్ అండ్ క్యాసెట్ క్లీన్ చేసిన తర్వాత మనకు కావాల్సింది డ్రై లూప్ అనమాట. ఇది ఒకటి. అండ్ జస్ట్ నార్మల్గా క్లీనింగ్ ఆయిల్ లిక్విడ్ అనమాట. అండ్ బ్రష్, చైన్ క్లీన్ చేసుకోవడానికి మనం లాస్ట్ వీడియోలో మనం చూసే ఉంటాం. ఇలా పెట్టి మనం క్లీన్ చేసుకునే దాని బట్టి నేను చూపించాను అనమాట. ఓకేనా, ఈ బ్రష్ వచ్చేసి అండ్ నార్మల్గా బ్రష్ అనమాట. సో ఈ బ్రష్ వచ్చేసి పార్ట్లో దొరుకుతుందండి. మనం డీప్ క్లీనింగ్ ఎక్కడ చేసుకోవాలనే దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది గేరింగ్ లోపల మనకి హ్యాండ్స్ వెళ్ళి ఇబ్బంది అవుతాయి అన్నమాట. ఛాన్సెస్ కట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఈ పార్ట్లో వచ్చేసి మనం బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకోసం బ్రష్. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా చెప్తామో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం డిస్క్ని కవర్ చేసేద్దాం, డిస్క్ క్లీన్ చేసేద్దాం. ఓకే, బేసిక్గా ఇది అంటే క్లాత్, జస్ట్ నార్మల్ క్లాత్ అండి. ఏ క్లాత్ అయినా పర్లేదు, జస్ట్ డిస్క్ కవర్ చేయడానికి అనమాట. మనం క్లీన్ చేసే ముందు దాంట్లో లిక్విడ్స్ కానీ లేకపోతే అలాంటి పార్ట్స్ పడకుండా అనమాట. ఓకే, సో దీన్ని జస్ట్ ర్యాప్ చేసుకోండి. ఎందుకంటే సార్ లోపల బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ బ్రేక్ ప్యాడ్స్ కానీ లేకపోతే డిస్క్ కానీ దాంట్లో ఆయిల్ టచ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఓకే, సో వీటిని జస్ట్ క్లీన్ చేసుకోవడానికి జస్ట్ డిస్క్ కనిపించకుండా జస్ట్ దాన్ని డిస్క్ ర్యాప్ చేసుకోవాలి. ఓకే, ఇలా ర్యాప్ చేసుకోవడం బెస్ట్ వే ఏంటంటే ఒకవేళ మీకు బ్యాక్ వీల్ రిమూవ్ చేయడం వచ్చేస్తే కనుక ఈ బ్యాక్ వీల్ని రిమూవ్ చేయడం అంటే సింపుల్ అండి. ఇక్కడ జస్ట్ బ్యాక్ సైడ్ మీకు 2 యాక్సిల్ నట్స్ ఉంటాయి అనమాట. ఒక 15 స్పాన్తో తీసుకోవచ్చు, లేదంటే కొంతమందికి క్విక్ రిలీజ్ వచ్చేస్తాను. బేసికల్గా ఈ ఫ్రంట్ ఎట్లా అయితే క్విక్ రిలీజ్ ఉందో అలానే మీకు బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం డిస్క్ని కవర్ చేసిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే సో మన ఫస్ట్ స్టెప్ మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం డిస్క్ ర్యాప్ చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తామంటే ఈ ఎక్కడైతే ఎక్కువ డస్ట్ ఉందో దాన్ని జస్ట్ బ్రష్తో వైప్ చేసేస్తాం. మెయిన్గా వీల్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా డ్రై బ్రష్తో మనం చేసేటప్పుడే మనకి డస్ట్ అంతా మోస్ట్లీ వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే డిస్క్ అండ్ గేర్ పార్ట్ కాబట్టి మనకి కొంచెం డ్యామేజ్ అయినా సరే మన రైడ్ అనేది చాలా అన్కంఫర్టబుల్ అయిపోతుంది అనమాట. రైడ్స్ కానీ గేర్స్ కానీ చేంజ్ అవ్వకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇలానే క్లీనింగ్ చేసుకోకపోతే ఇలాంటి డీప్ ప్లేసెస్లో ఫ్రంట్ గేర్ బాక్స్ ఉంటుంది, మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్ అసలు క్లీన్ అవ్వలేదు అనుకోండి, ఆ గేర్ షిఫ్టింగ్ అనేది అసలు అవ్వదన్నమాట. ఆ టైంలో మీకు అప్ హిల్స్ కానీ ఎలివేషన్స్ కానీ అలాంటి వచ్చేటప్పుడు గేర్ చేంజ్ అవ్వకపోతే చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. రైడ్స్ అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది. అండ్ మనం ఒకవేళ గేర్ చేంజ్ చేసుకోకుండా నార్మల్గా రైడ్ చేసాం అనుకోండి, అదే టైంలో మనకి నీ పెయిన్స్ కానీ, ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టేస్తాం అన్నమాట. సో ఐడియల్గా మనం పెడలింగ్ చేసేటప్పుడు మనం
పెడల్ మీద ప్రెషర్ లేకుండా మనం పెడల్ చేస్తుంటాం అనమాట. దానికోసం మనకి గేర్స్ ఇస్తారు. ఓకే, సో ఇది జస్ట్ నార్మల్ మనం క్లీన్ చేసేసినాం. సెట్ జస్ట్ ఓకే. అండ్ అదే పరంగా హెడ్సెట్స్ అనమాట. ఈ డౌన్ హెడ్సెట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ సస్పెన్షన్ దగ్గర కొంచెం చూసుకోవాలి. ఫ్రంట్ డిస్క్ కొంచెం నేను కవర్ చేయలేదు, ఎందుకంటే లెగ్ ఫ్రంట్ సైడ్ మనం ఎక్కువ ఆయిల్ వాటర్ కొట్టాం కాబట్టి. నెక్స్ట్ స్టెప్లో ఫ్రంట్ కూడా కట్ చేసి మనం క్లీన్ చేద్దాం. ఓకే, సో ఇది స్టెప్ అండి. జస్ట్ మనం బ్రష్తో నార్మల్గా మనం దీన్ని ఎక్కడెక్కడైతే డస్ట్ నార్మల్గా డస్ట్ కనిపిస్తుందో అక్కడ మనం క్లీన్ చేసాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం జస్ట్ వాటర్తో స్ప్రే చేసేస్తాం. ఓకేనా. సో బేసిక్గా వాటర్లో మనం ఆల్రెడీ లైక్ సోప్ వాటర్ వేసినాం, లేదంటే లైక్ మీకు చెప్పిన ఆల్రెడీ లైక్ డర్ట్ వాష్ కానీ లేదంటే లిక్విడ్ క్లీనింగ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఏం లేవు అంటే నార్మల్గా మనం షాంపూ లైక్ చిక్ షాంపూ కానీ ఏదో షాంపూ తీసుకొని దాంతోనే కొంచెం వాటర్లో కలుపుకొని జస్ట్ మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ ప్రాసెస్. అండ్ సార్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైక్ ఎప్పుడైనా సరే స్ప్రే చేసినప్పుడు నార్మల్గా వాష్ మనం చేసుకోవచ్చు, గన్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. గన్ వాష్ అంటే ఎలా అంటే అండి లైక్ మన వాటర్ వాష్ కాదనమాట. వాటర్ వాష్ చేస్తే ఏమైతే లైక్ లెట్స్ లైక్ ఈ హెడ్సెట్స్ పార్ట్ వచ్చేసి మనకి నార్మల్ బేరింగ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఓకే, బేరింగ్స్ అనేది ఇట్లా ఉంటాయి చూసారా. ఓకేనా, సో ఇవి బేరింగ్స్ అనమాట, మన హెడ్సెట్లో ఉంటాయి ఇవి వచ్చేసి. ఓకే, సో వీటిని మనం జస్ట్ గన్ వాష్ చేసినాం అనుకోండి, అంటే వాటర్ వాష్, ఈ బేరింగ్స్ వచ్చేసి ఇట్లా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాయి అనమాట. చూసారా, జస్ట్ నార్మల్గా ఇదిగోండి చూసారా, ఇలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇది బేరింగ్ బాల్స్ అనమాట ఇది. ఓకేనా, వీటితో మన హెడ్సెట్స్ మన రొటేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడైనా సరే మనం చేయించడం వాటర్ వాష్ కాకుండా నార్మల్గా మన గన్ వాష్, మన దగ్గర ఇంట్లో లైక్ షవర్ వాష్ గన్ వాష్ ఉంటుంది కదా, సో దాంతో మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. లెట్స్ ఇప్పుడు క్లీన్ చేసుకుంటాం. అన్ని చోట మనం జస్ట్ వాటర్ తీసుకున్నాం, స్ప్రే చేసుకోవాలన్నమాట. సోప్ వాటర్. సో ఇలా వాటర్ చేసిన తర్వాత జస్ట్ ఒక 30 seconds కానీ అట్లా ఉంచండి, ఎందుకంటే లోపల డస్ట్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ అబ్జర్వ్ అవుతుంది అనమాట. దాని తర్వాత జస్ట్ క్లీన్ స్టార్ట్ చేసుకోండి. సో క్లీనింగ్ వచ్చేసి మనం వీల్స్తో చేద్దాం అనమాట. సో వీల్స్ దగ్గర మన క్లీనింగ్ వచ్చేస్తుంది. చూసారా ఇట్లా ఎంత క్లీనింగ్ వస్తుందో, ఇది క్లీనింగ్ అన్నమాట. స్పోక్స్ కూడా వీల్ స్పోక్స్ అంటారు అనమాట. సో ఇవే మనం మెయిన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మన వీల్ బెండ్ రావడానికి కానీ ఇలాంటి వాటికి చాలా బ్యాలెన్స్ చేస్తాయండి. దీంట్లో ఒక్క స్పోక్ ఇరిగిపోయినా సరే మీకు కథం అంతే, రైడ్ అంతా చాలా డిస్కంఫర్ట్గా, వీల్ వచ్చేసి లైక్ స్నేక్ ఊగినట్టు ఊగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మనం ఎక్కడ దాకా చేయబోతుందో అక్కడ దాకా క్లీన్ చేద్దాం. దీంతో ఫ్రంట్ పోర్షన్ అంతా మనకు కనిపిస్తుంది. ఇది సైడ్ ప్లేట్ అనమాట. ఈ సైడ్ ప్లేట్తోనే మనకి గేరు పైన ఉన్న గేర్ని కింద పంపించడానికి ఈ సైడ్ ప్లేట్ పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఈ టెన్షన్ వచ్చేసి మొత్తం కేబుల్తో ఉంటుంది. ఈ కేబుల్ వచ్చేసి మన షిఫ్టర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, పార్ట్స్ డీప్ పార్ట్స్ మనం క్లీన్ చేయకపోతే మనం బ్రష్ యూజ్ చేస్తాం, చేతులు అందకపోతే. ఇది బేసిక్ అండి, నేను జస్ట్ నార్మల్ చూపిస్తాను. నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం టైం తీసుకొని క్లీన్గా ఒక వీక్లో ఒక 1 time ఇలా క్లీన్ చేసినా సరే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అంటే లోపల పార్ట్స్ వెళ్తుండే అవన్నీ ఫంక్షనల్గా ఈజీగా ఉంటాయి అన్నమాట. నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఈ పార్ట్స్ మీరు ఇంపార్టెంట్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ జస్ట్ మీరు వేసుకొని క్లీన్ చేసుకొని నేను చూపిస్తున్నాను. దాంట్లో జస్ట్ ఫ్రేమ్ అనమాట. సో మనం ఇక్కడ డిస్క్ ఇప్పుడు తీసేద్దాం. సేమ్ మనం ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ చేస్తాం అనమాట. సో ఇటు సైడ్ ఎట్లా క్లీన్ చేసినాము, ఇటు సైడ్ ఈ పార్ట్ ఎట్లా క్లీన్ చేసినాము, సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అంతే. వాటర్ కొట్టేసి మనం సేమ్ టైంలో క్లీన్ చేసేస్తాం.
సో మీకు ఏదైతే లాస్ట్ టైం నేను చూపించానో లైక్ చైన్ క్లీనింగ్ అనేది లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో చూపించే ఉంటాను. జస్ట్ నార్మల్ ఒకసారి బ్రీఫ్ చేస్తున్నానండి. ఒక చైన్కి ఇది క్లీన్ చేయాలంటే 2 బ్రష్ కావాలన్నమాట. మన హోమ్ పర్పస్లో ఎలాంటి బ్రష్ అయినా మనం మెయింటైన్ చేసుకొని నేను సింపుల్ స్టెప్లో మీకు టూత్ బ్రష్ చేస్తాను. దాన్ని రబ్బర్ కట్టేసి ఓకేనా, దాన్ని ఇలా పెట్టేసి ఓకే సింపుల్గా ఇలా పెట్టేసి మీరు జస్ట్ పెండింగ్ చేయండి సరిపోతుంది. ఓకేనా, జస్ట్ ఏదైతే ఉందో లోపలికి మనకి టీత్స్ ఎలా క్లీన్ చేస్తుందో మన బ్రష్ 90% ఆర్ 85% అయినా అనుకోవచ్చు అండి. అలానే మన చైన్ కూడా క్లీన్ చేసేస్తాం సైడ్కి ఇలా చేసిన తర్వాత. ఓకేనా ఓకేనా సో ఈ చైన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నా చైన్ మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. ఓకేనా, వీటిలో అసలు ఏముండదు అనమాట. సో దీనికోసం మనం జస్ట్ డ్రై లూబ్ యూస్ చేసుకోవాలి అనమాట. వెట్ సిచ్యువేషన్ కాబట్టి రైనీ సీజన్. సో డ్రై లూబ్ అనేది కొంచెం ఫంక్షన్ అండ్ ఫ్రిక్షన్ కూడా బాగుంటుంది అన్నమాట దీనికి. సో ఈ చైన్ ఎలా వేయాలంటే ఆయిల్ జస్ట్ నార్మల్గా పట్టుకొని పెడలు బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకుంటే ఇక్కడ వేసుకున్నాను. ఎందుకంటే పైన డిస్క్ ఉంది కాబట్టి పైన చేస్తే ఆ డిస్క్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇట్లా వేసేయండి. మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోండి కొన్ని గేర్స్. ఓకే, అలా అన్ని గేర్స్ ఒకసారి రొటేట్ చేసేయండి. అలా అన్ని గేర్స్ ఒకసారి రొటేట్ చేసేస్తే మీకు క్లియర్గా ఆ చైన్ లూబింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. కూల్. ఓకేనా, సో మనం చైన్ క్లీనింగ్, బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ క్లీనింగ్ అండ్ వీల్ క్లీనింగ్, ఎఫ్డి క్లీన్ చెక్ చేసినాం, చూసారు కొంచెం నీట్ ఉంది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు మనం చూసారు కదా ఇప్పుడు ఎంత క్లీన్ ఉంది ఈ ఎఫ్డి పార్ట్ అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ హెడ్ చెప్స్ కూడా క్లీన్ చేద్దాం ఈ పార్ట్ని. ఓకేనా, సో ఈ పార్ట్ని కూడా మనం డిస్క్ కవర్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ చెప్తున్నానంటే డిస్క్ ఎందుకు మనం కవర్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి హైడ్రాలిక్ డిస్క్ కానీ మెకానికల్ డిస్క్ ఉంటుంది. మెకానికల్ డిస్క్ వచ్చేసి మనకి వైర్ వస్తుంది, హైడ్రాలిక్ డిస్క్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి మన డిస్క్లో కనుక ఆయిల్ కానీ ఏదైనా పడితే మాత్రం మనం ఆ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ లేదంటే ఆ డిస్క్ రోటర్ ఏదైతే ఉందో, ఆ డిస్క్ రోటర్ అంటే దీన్ని రోటర్ అంటారండి, ఈ రోటర్ ఏదైతే ఉందో ఈ రోటర్ మొత్తం సౌండ్ వస్తుంది అనమాట. దీంతో పాటు ఆ బ్రేక్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. ఆ బ్రేక్ ఎఫిషియన్సీ తగ్గిపోయిందంటే మనకి అసలు సేఫ్టీ ఉండదు. సో సేఫ్టీ పరంగా అది ఫస్ట్ ప్రియారిటీ కింద చేసుకోండి. సో మేక్ షూర్ డిస్క్ ఎప్పుడైనా సరే 100% కవర్ చేసుకొని దానికి అసలు ఆయిల్ తగ్గకుండా ఉంచండి. మీరు ఆ పార్ట్ ఆ దగ్గరలో వెళ్ళకపోయినా పర్లేదండి, మనం ఫ్రేమ్ సైకిల్ మొత్తం క్లీన్ చేసుకొని ఈ ఒక పార్ట్ క్లీన్ చేయకపోయినా ఏం కాదు. దాని తర్వాత జస్ట్ దీన్ని కూడా ఆయిల్ చేసుకోండి, వాటర్ వేసుకోండి. పైన హ్యాండిల్ కూడా జస్ట్ కొంచెం షైన్ వస్తుంది, హ్యాండిల్ క్లీన్ చేసుకుంటే ఈ పార్ట్లో ఇది మెయిన్ అనమాట. ఈ పార్ట్లో వాటర్ వేసి వీళ్ళు వాష్ చేసి ఓకే. దాని తర్వాత క్లీన్ చేసి ఎప్పుడైనా సరే కింద నుంచి స్టార్ట్ చేయకండి, ఎందుకంటే పైనుంచి వాటర్ వస్తుంది కాబట్టి. ఓకేనా, పైనుంచి స్టార్ట్ చేయండి. సో కింద కాబట్టి క్లీన్గా వెళ్ళిపోతుంది. మనకి లేడీస్ అయితే లైక్ ఎలా వినాయక చవితి రోజు ఎంత మంచి పూజలు లైక్ ఇల్లు ఎట్లా క్లీన్ చేస్తారో మనం కూడా సైకిల్ అట్లా నీట్ పెట్టుకుంటే మనకి అంత ఫిట్నెస్ అనమాట. డైలీ ఇది మనకు రైడ్ చేసిన తర్వాత మనకి ఫిట్నెస్, మనం ఫిట్గా ఉండడానికి హెల్ప్ అయ్యేది ఇది ఒక్కటే అనమాట. సైకిల్తో పాటే మనం చాలా ఫిట్గా ఉంటాం. డైలీ మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పాండమిక్లో ఇంకో స్పోర్ట్ అయితే లేదు దీనికంటే బెస్ట్ స్పోర్ట్. ఒకటి రన్నింగ్, ఒకటి ఇంకోటి వచ్చేసి సైకిల్ అనమాట. ఈ టైంలో జిమ్స్ వెళ్ళే మనం కలిసిపోయి ఏం చేయాలన్నమాట. రైట్ సార్, సో సైక్లింగ్ ఫైనల్లీ మనం ఫినిష్ చేసేసాం సైకిల్ క్లీనింగ్ అనేది. సో ఈ వీడియో మీరు కూడా చూసేసి ఉంటారు నాకు తెలిసి. సో స్టార్ట్ చేయండి మీరు కూడా క్లీన్ చేయడం. సో వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా డీప్ క్లీన్ చేయండి. సో దీనివల్ల మీకు సైకిల్ అనేది ఫంక్షనాలిటీ అండ్ మీకు రైడింగ్ స్మూత్ చాలా బాగుంటుందండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము సైక్లింగ్ అసెంబ్లీ అనేది చూద్దాం అనమాట. సో ఈ పాండమిక్ తర్వాత చాలామంది సైకిల్స్ కొనడం చూసిన అండ్ సైకిల్ అసెంబ్లీ ఎలా చేయాలనేది ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట డీటెయిల్గా. ఓకేనా, అంటే స్టే ట్యూన్డ్. బాయ్, హ్యాపీ వినాయక చవితి.